తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్ దేవ్ వర్మపై మర్డర్ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. సో త్రిపుర ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఈ అంశం తెర మీదకి వచ్చింది. రైట్, ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. త్రిపుర మోతా పార్టీ అంటే టీఎంపీ ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడితో పాటు మరొక ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. త్రిపురలో అధికార పార్టీ బీజేపీతో మిత్రపక్షంగా టీఎంపీ ఉంటోంది. త్రిపుర మాజీ డిప్యూటీ సీఎంగా జిష్ణుదేవ్ వర్మ గతంలో పనిచేశారు. పశ్చిమ త్రిపుర ఖజూర్ బగాన్ ఏరియాలో ఎమ్మెల్యే హాస్టల్లో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వెనక పెద్ద కుట్ర ఉందంటూ ఆరోపించారు. నా కుటుంబ సభ్యులతో ఏదో చర్చిస్తుండగా మా క్వార్టర్స్ వద్ద మెట్ల దగ్గర ముగ్గురు వ్యక్తులు కనిపించారు. తప్పుడుగా నన్ను వారించి మా కుటుంబంతో చర్చలో జోక్యం చేసుకున్నారు. వారిని నేను వెళ్ళిపోమని చెప్పగా దుర్భాషలాడుతూ నన్ను దూషించడం ప్రారంభించారు. నా గొంతు చీరుస్తామంటూ బెదిరించారు అని రియాంగ్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్ దేవ్ వర్మతో పాటు మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ రియాంగ్ క్వార్టర్స్ నుంచి వచ్చారని ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ చెప్పారు. 400 నుంచి 500 మంది బీజేపీ కార్యకర్తలను తీసుకొచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుతామంటూ హెచ్చరించారని తెలిపారు. అయితే తోటి టీఎంపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ కలై క్వార్టర్స్లో ఆశ్రయం పొంది తాను ప్రాణాలు కాపాడుకున్నట్టు ఇక పోలీసులకు ఫిర్యాదులో తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ బెదిరింపుల తర్వాత తాను తన కుటుంబ సభ్యులంతా కూడా అభద్రతా భావానికి గురవుతున్నామంటూ చెప్పారు. ఫిర్యాదులో ప్రతీక్ దేవ్ వర్మతో పాటు 2 పేర్లను ప్రస్తావించారంటూ మిగతా 2ని తాను గుర్తించలేనని రియాంగ్ విలేకరులకు చెప్పారు. చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటామని దర్యాప్తు ప్రారంభించారంటూ తెలియజేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.